ఏం పేరన్నా? శివరామకృష్ణ. ఎక్కడి నుంచి? గుంటూరు లోకల్. ఎవరు ఎమ్మెల్యే మీకు? మాగా ముస్తఫా గారు. ఏమైనా చేశారా 5 ఏళ్లలో? ఏం చేశారు? పైనుంచి నిధులు వస్తే ఆయన ఏం చేస్తారు? ఏం చేయలేదు. నిధులు వచ్చినాయా లేదా? లేదు, రాలేదు. ఆయన ఏం చేయలేదు. మరేంటి మరి ఈసారి గెలుస్తారంటారా వైసీపీ వాళ్ళు? ఇక్కడ కష్టమే. ఎవరికి ఇచ్చారు? ముస్తఫా గారికి సీటు లేకపోతే వాళ్ళ అమ్మాయి అంటున్నారు కదా? కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ అయిందనే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఇంకా లిస్ట్ రిలీజ్ కాల, అఫీషియల్ కాల. సరే, 10 ఏళ్ల కాలంలో బాబుని చూశారు, జగన్ ని చూశారు. ఎవరి పరిపాలన బాగుంది? ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? ఈసారి పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మరి గెలుస్తారంటారు ఈసారి? గ్యారెంటీ గెలుస్తాడు. మరి పొత్తు పెట్టుకున్నారు కదా? అవును. పొత్తులో గెలిచేది అనుకున్నా. టీడీపీ జనసేన పొత్తు గెలిచింది, అధికారంలోకి వచ్చింది అనుకుంటాం. సీఎం పదవి కూడా ఆశిస్తున్నారా? కంపల్సరీ పవర్ షేరింగ్. ఎన్నేళ్ళు? 2 నుంచి 2.5 ఇస్తారా? గ్యారెంటీగా. ఏమో మరి లోకేష్ గారు అలా ఏం చెప్పలేదు. ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. మరి సాధించగలరా? అది గ్యారెంటీగా. సాధించకపోతే ఎట్టా? కంపల్సరీ సాధిస్తాడు. నారా కుటుంబం, వైఎస్ కుటుంబం వీళ్ళే పరిపాలించాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? ఇంకెవరు పరిపాలించకూడదా? పవన్ కళ్యాణ్ పరిపాలిస్తాడు నెక్స్ట్. యోగ్యత ఉందనుకుంటారా? 100% ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర టీడీపీ ఎందుకు వచ్చింది? టీడీపీ ఎందుకు వచ్చింది? వచ్చిందా? లేకపోతే ఎందుకు వరకునే వచ్చిద్దా? సీట్లు కూడా ఎక్కువ తీసుకోవచ్చు కదా. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఇంకా ఒక ఫైనల్ కాలేదుగా, చెప్తున్నాడుగా. 24 అన్నారు. ఫ్యూచర్ పవన్ కళ్యాణ్. టీడీపీ లేదు, ఏమి లేదు. అది 100% ఉండదు. 100% ఉండదు. లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చారు కదా, జనసేన మద్దతు ఇస్తుంది కదా టీడీపీకి. రేపటి రోజున ప్రజలు ఇబ్బందికి గురైతే విమర్శిస్తారా మీరే? పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, అది కాదు. ఎందుకు విమర్శిస్తాం? మచ్చలేని పొలిటీషియన్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎవరున్నారు చెప్పు? డబ్బులు తీసుకొని వేస్తారా ఓటు? డబ్బులు తీసుకోకుండానే వేస్తారా? తీసుకోకుండానే వేస్తాం, స్వచ్ఛందంగా. ఎవరు ఏమి ఇవ్వాల, ఇవ్వాల, ఎవరు ఇవ్వాల. అది వాళ్ళ ఇష్టం. డబ్బులు ఇచ్చినా ఈగిపోయినా వేసేది పవన్ కళ్యాణ్కి. మరి ఇక్కడ ఎవరిని పెట్టినా గానీ ఆ పొత్తుకు సంబంధించిన వ్యక్తికే వేస్తారు. కంపల్సరీ పవన్ కళ్యాణ్ చెప్పిన మట్టు కంపల్సరీ పవన్ కళ్యాణ్కి వేస్తాం. పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తే టీడీపీకి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తే పవన్ కళ్యాణ్కి వేస్తాం. అది ఆయనతో మార్పు సాధ్యం అంటారు? 100%. అమరావతి కావాలా? 3 రాజధానులు కావాలా? అమరావతి కావాలి. అమరావతి అమరావతి అంటే రాష్ట్రానికి మధ్యలో పెట్టారు. అటు ఆ చివర పెట్టల, ఇటు ఈ చివర పెట్టల, మధ్యలో ఉంది. అది ఇంకేం లేవు, ఇంకేం లేదు. అదేం కాదు. ఇప్పుడు అటు చిత్తూరు వాళ్ళకి మధ్యలో అయింది, ఇటు శ్రీకాకుళం వాళ్ళకి మధ్యలో అయింది. మనకి దగ్గర ఉందని కాదు, అది రీజనబుల్ గానే పెట్టారు. అది కంపల్సరీ వస్తాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరప్షన్ లేని వ్యక్తి. ఇప్పుడు సొంత వస్తారు, తెలియలేదు జనం, నిదానంగా తెలుసుకుంటారు. మార్పు కంపల్సరీ వస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు ఇంత ఉంటుందా? లాస్ట్ టైము ఇప్పుడు ఎక్కువైంది, కానీ సోషల్ మీడియాలో జనానికి అన్నీ తెలుస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్కి పొత్తుగా 90% వస్తాయి. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకం. అటు ఢిల్లీ బీజేపీ వాళ్ళకి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి కానీ బ్రహ్మాండంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ అడుగు చేయడంలో కంపల్సరీ కలిసి పని చేస్తారు. పవన్ కళ్యాణ్ మాటే వేదం. ఫైనల్ గా 175లో 120 నుంచి 130 కన్ఫర్మ్. ఏం పేరు తమ్ముడు? అమీరుల్లా షేక్. గుంటూరేనా? స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాసు? 6th క్లాస్. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉన్నాయా మరి? ఇప్పుడు ఏదో బాగా చేసామని చెప్పి అంటున్నారు కదా, బాగానే చేశారా? మిడ్ డే మీల్స్ బాగున్నాయా? ట్యాబ్లు ఎవరికి ఇచ్చేది? 8th క్లాస్. 8th క్లాస్. నీకైతే ఏమీ లేదు? ఇస్తే బాగుంది అనుకుంటున్నావా? సరే, జగన్ మామయ్య అంటావా, జగన్ అన్న అంటావా? జగన్ అన్న అంటావు. ఆయన బాగానే చేశాడా మరి? స్కూల్ బాగానే ఉందంటావు. ఇలానే ఉండాలా స్కూల్? ఇంకా ఏమి చేయాలా? ఇలానే ఉండాలి. బెంచ్లు బాగానే ఉన్నాయి. సర్లే గానీ నీకు ఓట్లేదుగా,
ఓటు ఉంటే అసలు ఎవరికి వేస్తావు? జగన్. జగన్కి వేస్తావు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? మామయ్య మంచి చేస్తున్నాడు. మామయ్య మంచిగా చేస్తున్నాడని. చిక్కీలు వస్తున్నాయా? చిక్కీలు కూడా వస్తున్నాయి. అయితే ఇంకేంటి మరి? ఎగ్స్ వస్తున్నాయి, చిక్కీలు వస్తున్నాయి, మిల్క్స్ వస్తున్నాయి, రాగి జావా, మటన్ మిల్క్స్. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా నువ్వు? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియమేనా? బాగానే వస్తుందా మరి ఇంగ్లీష్ మీడియం? బాగానే చెప్తున్నారు మొత్తం. నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? సీఎం అయితే నేను స్కూల్స్ పెడతా. నువ్వు స్కూల్స్ పెడతావా? ఇంకా ఏం చేస్తావు? ఇంకా నేను మొత్తం రోడ్లు వేస్తా, మొత్తం చేస్తా. ఇప్పుడు మామయ్య వేయట్లేదా జగన్ మామయ్య రోడ్లు? వేసారు, పొన్ను రోడ్లు వేసారు. నువ్వు ఇంకా వేస్తానంటావు. అమ్మఒడి ఉంచుతావా తీసేస్తావా నువ్వు సీఎం అయితే? ఉంచుతా. మార్కులు పడతాయా జగన్ ప్రభుత్వానికి? పడతాయి. పాస్ మార్కులు పడతాయి. మళ్ళీ ఇళ్ల స్థలాలని రావచ్చు అంటావు. ముస్తఫా గారికి లేదు సీటు ఈసారి, వాళ్ళ అమ్మాయికి అంటున్నారు కదా. అలా ఈయన ఓడిపోతాడేమో వాళ్ళ అమ్మాయికి ఇస్తున్నారు. మరి ఆమెకి ఇస్తే వేస్తారా ఓట్లు? వేస్తారు. తోపుడు బండి కదా, డబ్బులు వచ్చినాయా? 10,000 ఇస్తారుగా. తోపుడు బండిలో అంటే రావటం అంటే ఇచ్చారు, మళ్ళీ నెలకి ఇంత కట్టేశాం. తోపుడు బళ్ళ వాళ్ళకి 10,000 ఇస్తారు కదా, అలా ఇచ్చారు, కట్టేశాం. ఏం పేరు అన్న? నాగరోలి అన్న, షేక్ నాగరోలి. ఎక్కడి నుంచి? శ్రీనివాసరావు. గుంట్రేనా? గుంట్రే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా వార్డుగా నాకు తెలియదు అన్న. సరే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు ఈసారి? పవన్ కళ్యాణ్గా. పవన్ కళ్యాణ్గా సీఎం చేద్దాం అనుకుంటున్నావా? ఈసారి గెలుస్తారా 2 చోట్ల? సరే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్కటి కూడా మీకు సంక్షేమం ఏం జరగలేదా? మొత్తం వేస్ట్ పాలన ఇది మొత్తం. వాళ్ళ గురించి ఎందుకు వేస్ట్ అంటే ఎలా వేస్ట్ అంటారు చెప్పాలి, రీజన్స్. వేస్ట్ పాలన ఇది మొత్తం. రౌడీ రాజ్యం జులుం ప్రదర్శిస్తున్నారు అంటావు. వాళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం. అందుకని ఓటుతో బుద్ధి చెప్తానంటావు. జనసేనాని గెలిపిస్తానంటావు. పొత్తు పెట్టుకున్నారు కదా, గెలిస్తే సీఎం పదవి ఆశించవచ్చా పవన్ కళ్యాణ్? ఆశించవచ్చు. ఇస్తారు. లేకపోతే మాటలకే పరిమితం చేస్తారా? మాటలుగా ఇస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? 40-50 వస్తారు. జనసేన కాదు, మొత్తం ఇద్దరు కలిపి, టీడీపీ జనసేన కలిపి ఇద్దరు కలిపా 100 సీట్లు. 100 సీట్లు పై చీలకు వస్తాయంట. స్కూళ్ళు బాగు చేసామని చెప్పి అంటున్నారు కదా, ఏం బాగు చేయలేదా మీ ప్రాంతంలో? పార్క్ ఒకటి చేశారన్న. స్కూల్ పథకాలు అందరికి అందుతున్నాయా? ఎవరికి అందుతున్నాయి అన్న? పింఛన్లు కూడా తీశారు, రేషన్ కార్డు కూడా తీశారు. ఎవరికి వచ్చింది? తీశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయని, ఇంటికి కారు ఉందని, ఏసీ ఉందని తీసేస్తున్నారు. రాజధాని ఏది కావాలి? మన పనికి వస్తే ఏదైనా పర్లేదు, ప్రజలకి పనికి వచ్చేది. అది చేయాలి, ఇది చేయాలని అమరావతి, వైజాగ్ ఏమీ లేదు. డబ్బులు తీసుకుని వేస్తావా? డబ్బులు తీసుకోకుండా వేస్తావా? డబ్బులు తీసుకోకుండా వేస్తాం. డబ్బు పెట్టి మనం పోయినసారి తీసుకోవాలా? నేను తీసుకోవాలా డబ్బులు? ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.